జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కాశీని మెచ్చుకున్న శ్రీధర్, కార్తిక్, శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్నకు దిమ్మ తిరిగే షాక్ కాశీ ఏమిచ్చాడు? మరి కాశీని శ్రీధర్ మెచ్చుకోవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే జోష్నకు శ్రీధర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడన్న విషయం అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే కాశీని ఏదో రకంగా అవమానించాలని చూసిన నానమ్మ మనవరాళ్ళకిద్దరికీ కూడా షాక్ తగిలేటట్టుగా జోష్న చేసిన ఫ్రాడ్స్ అన్నీ కూడా ఇంచుమించుగా చెప్పేస్తాడు కాశీ. కానీ కాశీ చెప్పాడన్న విషయం ఇటు శ్రీధర్కి కానీ కార్తిక్ కానీ ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలియకపోవడంతో ఇంకా కాశీని ఏదో రకంగా మచ్చిక చేసుకుంటే కాశీ ద్వారానే ఆ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా స్మాష్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో జోష్న కాస్త కాశీని పైకి పిలిపించి మరీ బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఎందుకంటే ఈగో మీద దెబ్బ కొడితే ఎవడైనా సరే ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అన్న ఉద్దేశంతో కావాలని జోష్న కాశీని రెచ్చగొట్టడం జరుగుతుంది. ఇంకా కాశీని రెచ్చగొట్టడంతో కాశీ అయితే చాలా థ్యాంక్స్ అక్క అని అప్పుడు పిలుస్తాడు. అప్పటి వరకు జోష్నను అక్క అని పిలవడానికి కూడా చిరాకు పడే కాశీ అక్క అని పిలిచనేసరికి మన బుట్టలో పడినట్టేనా అని చెప్పాను, కానీ ఖచ్చితంగా పడతాడు. వాడికి నేను ఏదో ఒక జాబ్ ఇప్పించానంటే ఖచ్చితంగా నాకు ఫేవర్గా ఏదో ఒక హెల్ప్ చేస్తాడు అని చెప్పనేసరికి ఏం చేయబోతున్నావు అని చెప్పాను, కానీ చూస్తూ ఉండు, నువ్వే చూస్తావు కదా అని చెప్పి వెంటనే ఇంకా తన ఫ్రెండ్ వేరే చోట కంపెనీ పెట్టుంటే తనకు కాల్ చేస్తుంది. చేసేసరికి ఏం చేస్తున్నావు జోష్న అని చెప్పాను, కానీ ఇలా గౌతమ్తో అనగానే ఇప్పుడు అదంతా వద్దు, నీ కంపెనీలో ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి ఒకడున్నాడు, సాఫ్ట్వేర్ చదివిన వ్యక్తి ఉన్నాడు, నాకు అతనికి జాబ్ ఇప్పించాలి, హై లెవెల్లోనే జాబ్ ఉండాలి అని చెప్పనేసరికి ఏంటి జోష్న నువ్వు ఒకరిని రికమెండేషన్ చేస్తున్నావా, నీకు అలాంటివేమీ నచ్చదు కదా అని చెప్పాను, కానీ తప్పదు, నా అవసరం నాది, నువ్వు జాబ్ ఇస్తావా ఇవ్వవా అని చెప్పాను, కానీ ప్రజెంట్ అయితే ఖాళీ లేదు, 1 వీక్లో ఏ విషయం అనేది చెప్తాను అనగానే అంత టైం లేదు, వీలైనంత తొందరగానే నాకు చెప్పాలి, ఈవినింగ్ లోపు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అని చెప్పనేసరికి సరే జోష్న నేను ట్రై చేసి నీకు ఈవినింగ్ లోపు ఏదో ఒకటి అప్డేట్ ఇస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత అంటే ఇప్పుడు కాశీకి జాబ్ ఇప్పించి ఆ ఫైల్స్ని కొలాప్స్ చేయాలనుకుంటున్నావా అనగానే ఎస్ కరెక్ట్ గ్రానీ అని చెప్పనేసరికి వీళ్ళ ప్లాన్లో వీళ్ళుంటారు. ఇంకా శ్రీధర్ని తీసుకొచ్చిన తర్వాత శ్రీధర్ కాస్త వెళ్ళిపోయాడు కదా, కార్తీక్ జోష్న వంక చూసుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. బావా అని చెప్పనేసరికి ఎప్పుడొచ్చావు దీపా అనగాని నేను వచ్చి చాలాసేపు అయింది బావా అనగాని కాశీ ఎప్పటి వరకు ఎక్కడున్నాడు అనగాని ముందైతే బయటే ఉన్నాడు బావా, తర్వాత మరి మేడ మీదకి ఎప్పుడు వెళ్ళాడో తెలీదు, జోష్న గదికి వెళ్ళినట్టున్నాడు, జోష్నతో మాట్లాడి కిందకు వస్తూ ఉన్నప్పుడు చూశాను అనగాని కాశీ జోష్న గదికి వెళ్ళాడా అని చెప్పనేసరికి వెళ్ళాడు బావా అని చెప్పనేసరికి నిజంగా నువ్వు చూసావా దీపా అని చెప్పాను, కానీ అదేంటి బావా అలా అడుగుతున్నావు, జోష్న గది వైపు నుంచి రావడం నేను చూశాను, పైకి వెళ్ళడం మాత్రం నేను చూడలేదు అని చెప్పనేసరికి అయితే జోష్నతో కాశీ మాట్లాడాడు, మళ్ళీ ఏదో కొంప ముంచే ప్లాన్ చేసిందనమాట జోష్న, అందుకే తన కళ్ళల్లో ఏదో ధైర్యం కనిపించింది, ఏంటంటే ఇదై ఉంటుంది, కాశీనేదో రెచ్చగొట్టుంటుంది, అందుకని కాశీ అకౌంట్స్ గురించి చెప్పే ఉంటాడు జోష్నకు. ఈ కాశీ ఎప్పుడు ఇంతే, అయినా ఇప్పుడు ఈ విషయం నాన్నకు తెలిస్తే నాన్న పెద్ద రాద్ధాంతం చేస్తాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి వెంటనే కాశీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి కాశీ డ్రైవింగ్లో ఉన్నాడు కదా అనగాని ఎవరు ఫోను అనగాని కార్తీక్ బావ ఫోన్ చేస్తున్నారు అనేసరికి కార్తీక్ ఇప్పుడెందుకు చేస్తున్నాడు, ఇప్పుడే కదా అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ ఏం గుర్తొచ్చింది నాకు చేయాలి కానీ కాశీగాడికి ఎందుకు చేస్తున్నాడు అని చెప్పనేసరికి కారు పక్క కాపి ఫోన్ మాట్లాడు అనగాని ఆఫీస్కి టైం అవుతుంది కదా మామయ్య గారు, తర్వాత బావకు చేస్తాలేండి అనగానే కార్తీక్కి ఎంత అర్జెంట్ అయితేనే కానీ ఎవరికి ఫోన్ చేయడు, ముందు కారు పక్క కాపి ఫోన్ లిఫ్ట్ చేయనగానే సరేనని కారు పక్క కాపి ఫోన్ లిఫ్ట్ చేస్తాను. లిఫ్ట్ చేసేసరికి ఎక్కడున్నారు మీరు అని చెప్పాను, కానీ అది మేము ఆఫీస్ దగ్గరలో ఉన్నాం బావా అని చెప్పనేసరికి అక్కడే ఒక్క 10 minutes వెయిట్ చేయండి వస్తున్నాను అనేసరికి
ఎందుకు బావా అని చెప్పాను కానీ వస్తున్నాను అని చెప్పాను కదా, ఇదే విషయం నాన్నకు చెప్పు అనేసరికి సరే అని స్పీకర్లోనే ఫోన్ ఉంటుంది కదా, ఎందుకు వీడు ఇప్పుడు వస్తాను అని చెప్తున్నాడు, ఏం జరిగింది కాశీ అక్కడ అని చెప్పాను కానీ ఏం జరిగింది మామయ్య, ఏం జరగలేదు అనగానే లేదు లేదు అక్కడ ఏదో జరిగింది, కార్తీక్ ఇంటికి వెళ్ళడంతో మళ్ళీ ఫోన్ చేసి తను వస్తున్నా అని ఎందుకు చెప్తాడు, ఏదో జరిగింది, ఆ విషయం తెలుసుకున్నాడు కార్తిక్, ఆ విషయం ఏదో రకంగా మనకు తెలియజేయాలి అనుకున్నాడు కాబట్టే వస్తానా అంటున్నాడు, అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్న వాడైతే ఖచ్చితంగా రాడు, ఫోన్లోనే ఆ విషయం చెప్పేస్తాడు. ఇంకా శ్రీధరు ఇటు కాశీ ఇద్దరు పక్కకు వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ ఉండేసరికి కార్తిక్ స్కూటీ మీద వస్తాడు. రావడంతో ఏంట్రా కార్తిక్ ఎందుకు వెయిట్ చేయమన్నావు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాను కానీ కాశీ నేను అడిగింది అడిగినట్టు చెప్పు, ఎగ్జాక్ట్గా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము వచ్చేంత వరకు ఏం జరిగింది పిన్ టు పిన్ నాకు చెప్పాల్సిందే, ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ ఆ విషయం నాకు తర్వాత తెలిసినా లైఫ్లో నీతో మాట్లాడే పరిస్థితి ఉండదు, అది గుర్తుపెట్టుకో, పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ నువ్వు నాకు చెప్పాల్సిందే అని చెప్పనేసరికి అదేంటి బావా అలా అడుగుతున్నావు అని చెప్పాను కానీ చెప్పు కాశీ, రేపన్నా రోజున నువ్వు ఏది మర్చిపోయినా ఖచ్చితంగా తెలుస్తుంది, తెలిసినప్పుడు నేను నీతో ఇంకా ఎప్పటికీ మాట్లాడను, అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మైండ్లో పెట్టుకుని నాకు మొత్తం జ్ఞాపకం తెచ్చుకొని చెప్పు అనేసరికి సరే బావా అని చెప్పాను కానీ ఏమైందిరా కార్తీక్ అనగానే మాస్టారు మీరు కొంచెం సేపు మౌనవ్రతం చెయ్యండి, కాశీ ఏం చెప్తున్నా కానీ మీరు మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను, ప్లీజ్ నా మాట కాదనకండి అని చెప్పనేసరికి ఇలా రోడ్డు మీద కాదు కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుందాం రా అని అక్కడే కాఫీ షాప్ ఉంటే కాఫీ షాప్ దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత కూర్చుంటారు. చెప్పు కాశీ అని చెప్పాను కానీ దీపక్కను తీసుకుని నేను వెళ్ళాను బాబా, దీపక్క కారు దిగలేని పరిస్థితిలో ఉంటే నేనే కారు డోర్ ఓపెన్ చేసి మరీ దీపక్కను దించాను. దీపక్క నేను లోపలికి వెళ్తూ ఉండగా అప్పుడే నానమ్మ జోష్నక్క ఇద్దరు కూడా మాకు ఎదురుపడ్డారు. దీపక్కను పని మనిషి నీకో డ్రైవరు అంటూ నన్ను హేళన చేసి దీపక్కను హేళన చేసి మాట్లాడితే మా మావయ్య గారు డ్రాప్ చేయమన్నారు కాబట్టి డ్రాప్ చేశాను, ఆ మాత్రం దానికే నేను డ్రైవర్ని అయిపోను, దీపక్క కూడా ఇంటి పని మనిషి అయిపోదు అంటూ ఏదో చెప్పాము. అన్న తర్వాత దీపక్క వాళ్ళకి ఫుల్ కౌంటర్ ఇచ్చింది. ఏంటంటే మా బావ చెప్పాడు పనికి మాలిన వాళ్ళతో పనికి మాలిన విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు అని. ఇంకా దానికి నేను విజిల్ కొట్టేసరికి దీపక్క లోపలికి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ వచ్చి కార్ దగ్గర నిలబడి ఉన్నాను. కార్ దగ్గర నిలబడి ఉండగా నానమ్మ జోష్నక్క ఇద్దరు ఉయ్యాల్లో కూర్చున్న వాళ్ళు కాస్త కొంచెం సేపటికి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. నేను డ్రైవర్నంటూ ఎందుకు పనికిరాని వాడినంటూ నన్ను హేళన చేస్తూ ఇంకా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం మొదలు పెట్టేసరికి నాకు కోపం వచ్చింది. నేనే తప్పులు చేశాను అంటే మీరు చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి, మీరు ఎంత నష్టం తీసుకొచ్చారో 2,34,00,000 అని మీరు అనుకుంటున్నారు, మా మావయ్య గారు అన్నీ కూడా చూస్తున్నారు, అలా చూడడంతో మొత్తం అన్నీ బయటకు వస్తున్నాయి, అన్ని లెక్కలు మా మావయ్య గారి దగ్గర మెయింటైన్ చేస్తున్నారు, ఖచ్చితంగా బయటకు వస్తాయి అని చెప్పిన తర్వాత జోష్నక్కలో చాలా టెన్షన్ మొదలైంది. అలాగే నానమ్మ కూడా చాలా కంగారు పడిపోయింది. ఇంకక్కడి నుంచి జోష్నక్క వెళ్ళిపోయింది బావా. అలా వెళ్ళిపోయాక మీరు వాళ్ళ గదిలో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొంచెం సేపటికి మాత్రం నానమ్మ వచ్చి నన్ను లోపలికి రమ్మని చెప్పింది. నేను రాను అని చెప్పాను. అయినా సరే రమ్మని చెప్పింది. జోష్నక్కతో నేను మాట్లాడను అని చెప్పాను. అయినా సరే రావాల్సిందే అంటూ పిలిచేసరికి ఇంకా తప్పక ఇష్టం లేకపోయినా ఇంకా వెళ్ళిన తర్వాత నేను డ్రైవర్ని చేసినందుకు పిఏని చేసినందుకు నీ రెజ్యూమ్ నాకు ఇవ్వి అంటూ అడిగేసరికి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను. నీ టాలెంట్కి నీకు జనరల్ మేనేజ్ పోస్ట్ అయితే నేను ఇచ్చేదాన్ని, కానీ మీ మావయ్య గారు నిన్ను లోకువ చేయడం వల్ల నీకు కేవలం పిఏ పోస్ట్ ఇచ్చి నిన్ను అవమానించారు. అందరి ముందు నువ్వు లోకువైపోయావు అంటూ నన్ను హేళన చేసి మాట్లాడిన తర్వాత నేను
జాబ్ చూస్తాను, ఏదైనా అవకాశం ఉంటే వస్తావా అని అడిగింది. ఆ జాబ్ చూసినప్పుడు చూద్దాంలే, అందరూ మాటలు చెప్పేవాళ్ళే అంటూ నేను మాట్లాడేసరికి ఖచ్చితంగా జాబ్ చూస్తాను అని చెప్పి ఇంకా అవకాశం వస్తే చూద్దాంలే అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను బావా. ఇది బావా జరిగింది అని చెప్పాను. కానీ నువ్వెందుకు వాళ్ళకి చెప్పావు అని చెప్పనేసరికి లేదులే నాన్న, కాశీ చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే కాశీని రెచ్చగొట్టేటట్టుగా జోష్న చేస్తుంది. ఆ ప్లేస్లో కాశీయే కాదు ఎవరున్నా ఖచ్చితంగా మనం ఆ మాట అంటాము. ఎందుకంటే ఎదుటి వాళ్ళ వీక్నెస్ మీద కొట్టడం జోష్నకు అలవాటు అని చెప్పి, చూడు కాశీ, నీకొక విషయం చెప్పాలి. మా నాన్న నిన్ను పియ్యగా పెట్టుకున్నది నిన్ను అవమానించడానికో, నిన్ను బాధ పెట్టడానికో, నీ నీ ఈగో మీద కొట్టడానికో కాదు. ఫ్యూచర్లో నీకు అక్కడ ఏదో ఒకటి స్థాయి ఉండాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే నువ్వు ఆ కంపెనీలోనే పిఏ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగాలి అంటే ముందు మనం కింద నుంచి వెళ్ళాల్సిందే. నీకు అక్కడ ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ కంపెనీలో ఏదో ఒక జాబ్లో నువ్వు పర్మనెంట్ అవుతావు. పియ్యగా ఏమీ ఉండిపోవు. కేవలం నీకు వర్క్ చేయడం కోసం, వర్క్ తెలియడం కోసం నాన్న నిన్ను పియ్యగా పెట్టారే తప్ప ఖచ్చితంగా ఫ్యూచర్లో నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. దానికి నువ్వు అలా బాధపడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిన్ను నువ్వు తగ్గించుకుని హేళన చేసుకుని ఒక పని మనిషిని చూస్తున్నట్టుగా చూస్తున్నాడు అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. మా నాన్న ఎవరికైనా సరే ముక్కుసూటిగా సమాధానం చెప్పే మనిషి. అలాంటి మనిషి తప్పు చేశాడంటే అది వేరే విషయం. ఆ బలహీనమైన క్షణాలు, ఆ పరిస్థితులు మా నాన్నతో తప్పు చేయించాయి, కాదనను. కానీ నువ్వు చేసింది తప్పు అంటున్నాను. జోష్నేదో పిచ్చి మాటలు చెప్పి నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నిజానికి అలా ఏం కాదు కదా. మీ మామయ్య గారి గురించి నీకు తెలీదా? ఇప్పుడు నీకు జాబ్ ఉంది, మొన్నటి వరకు జాబ్ లేదు కదా. కానీ ఎలా చూసేవారు? ఏదైనా సరే మన విలువను మనం తగ్గించుకోకూడదు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయమంటా బావా అని చెప్పాను. కానీ ఇంతకుముందు చెక్ విషయంలో ఏదైతే చేసావో అదే చెయ్యి అని చెప్పాను. కానీ అంటే అప్పుడు చేసిందంటే కష్టం కదా అని చెప్పనేసరికి సరే కాశీ, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పాను. కానీ చెప్పు బావా అని చెప్పనేసరికి జోష్న నీకు ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా జాబ్ చూస్తుంది. చూసేసరికి నువ్వు ఏం చెప్తావంటే నీకేం కావాలక్క అని అడిగితే నాకేం కావాలి తమ్ముడు, నాకేం అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని జోష్న మాట్లాడుతుంది. సరే అక్క, జాబ్లో జాయిన్ అవుతాను అని చెప్పు అని చెప్పనేసరికి జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి బావా, అంటే మామయ్య గారి దగ్గర మానేమని చెప్తున్నావా అని చెప్పాను. కానీ జాయిన్ అవుతానని చెప్పు, నాకు ఒక వారం రోజులు సమయం కావాలి అని చెప్పు. నువ్వేమీ నాన్న దగ్గర జాబ్ మానేవలసిన అవసరం లేదు. నాన్న దగ్గర జాబ్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది కాశీ, అది నీకు అర్థం కావట్లేదు అనగానే అర్థమైంది బావా, అర్థమైంది అని చెప్పనేసరికి సరే, ఇప్పుడు జోష్ నీకు జాబ్ ఇస్తుంది కదా, ఇచ్చిన వెంటనే తను ఖచ్చితంగా నీ చేత ఏదో ఒక పని చేయించుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ నాన్న ఆధారాలు సేకరిస్తున్నాడు కాబట్టి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి నిన్ను బ్రతిమాలుతుంది. కొంచెం దయచేసి ఆ ల్యాప్టాప్లో ఉన్నవన్నీ కూడా స్మాష్ చేసేయని చెప్పి, అలా అన్నప్పుడు నేను చెయ్యనక్క అని ముందు బెట్టు చెయ్యి, ప్లీజ్ తమ్ముడు అంటూ బ్రతిమాలుతుంది కదా. బ్రతిమాలినప్పుడు సరే అక్క, నాకు జాబ్ ఇప్పించావు కదా, అందుకు నీకోసం చేస్తానంటూ చెప్పు. పొంగిపోతుంది. పొంగిపోవడంతో పాటు మళ్ళీ ఇంకా వేరే దాని గురించి ఆలోచించదు. ఒకవేళ నీ మీద ఏదైనా అనుమానం కలిగితే మాత్రం ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఆలోచించుకుంటుంది. అలా అనుమానం కలగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు జోష్నకు అనుమానం రాకుండానే చెయ్యాలి అని చెప్పనేసరికి ఆలోచన బాగానే ఉంది బావా, అంటే ఇప్పుడు జోష్నక్కను నేను నమ్మించాలి అని చెప్పనేసరికి అవును అనేసరికి జోష్నకు సాయంత్రం కల్లా ఫోన్ చేయమని చెప్పింది కదా. సో సాయంత్రం కల్లా తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ఒక జాబ్ కావాలి అని చెప్పావు కదా సాఫ్ట్వేర్ ఉద్యోగికి అని చెప్పాను. కానీ అవును అనేసరికి నేను అంత శాలరీ ఇచ్చుకోలేను, కానీ ఏదో ఒక 50,000 శాలరీతో అయితే జాబ్ ఇవ్వగలను అనగానే సరే అని చెప్పి
సరే బావా, నాకంతా అర్థమైందనేసరికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళకి ఫేవర్గా లేవు అన్న విషయం మాత్రం తెలియకూడదు అని చెప్పాను. కానీ సరే బావా, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా కాశీ చెప్తాడు. నువ్వు మా నాన్న దగ్గర చేయడం నువ్వెప్పుడూ గిల్టీగా ఫీల్ అవ్వద్దు. మా నాన్న కూడా నిన్నో మాట అన్నారు అంటే కొడుకుని ఏ రకంగా అయితే గదమాయిస్తారో ఆ రకంగానే గదమాయిస్తారే తప్ప నిన్ను ఏదో అనాలని, నిన్ను అనుమానించాలని కాదు, నిన్ను గొప్ప స్థాయికి తీసుకురావాలని. మా నాన్న వారసుడిగా ఉన్నది ఎవరు? నువ్వు నేనే కదా. నేనెలాగా ఆయన వారసత్వానికి రాను, ఇంకా చూసుకోవాల్సింది నువ్వే కదా. అందుకే నిన్నొక మనిషిలా ఒక స్టిఫ్గా రెడీ చేయడం కోసమే మా నాన్న పోరాటం, అంతే. అంతకు మించి మా నాన్నకు నీ మీద ఎలాంటి కోపం లేదు, అది గుర్తుపెట్టుకో కాశీ అని చెప్పనేసరికి ఇప్పుడు నేను మాట్లాడొచ్చా కార్తీక్ అనగానే మాట్లాడినాన్న అని చెప్పనేసరికి చూడు కాశీ, జోష్న గురించి నాకు అంతా తెలుసు, జోష్న ఎలాంటిదో కూడా తెలుసు. కానీ జోష్న దగ్గర మాత్రం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా తను ఎంత రెచ్చగొట్టినా మన దగ్గర నుంచి ఏ గుట్టు అయితే తనకు విప్పకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి జోష్న అలర్ట్ అయ్యే నిన్ను తన గ్రిప్స్లోకి తీసుకోవడం కోసమే ఇదంతా ప్లాన్ చేసింది. నిజానికి జోష్న ఏమీ చేయలేదు, ఏం చేయడానికి కూడా అవకాశం లేదు, ఆ విషయం నీకు కూడా తెలుసు అనగానే సరే మామయ్య అని చెప్పనేసరికి కార్తీక్ చెప్పినట్టు చెయ్యను కానీ సరే అనగానే ఇంకా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. కార్తీక్ వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళా బావా అని చెప్పాను కానీ చిన్న పని మీద వెళ్ళానులే దీపా అని చెప్పి కార్తీక్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా జోష్న ఆల్రెడీ ఫోన్ చేసింది కదా, ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, జాబ్ ఇప్పించాడు కదా. వెంటనే కాశీకి ఫోన్ చేసేసరికి వారం రోజులు టైం అడుగుతుంది. వారం రోజులు టైం అడిగేసరికి ఎందుకు కాశీ అని చెప్పాను కానీ ఒక వారం రోజులు టైం కావాలక్క, తర్వాత జాబ్లో జాయిన్ అవుతానని కానీ అప్పటి వరకు జాబ్ ఉండదు కదా కాశీ అని చెప్పాను కానీ ప్లీజ్ అక్క ఏదో రకంగా రిక్వెస్ట్ చేయక్క, ఒక వారం తర్వాత జాబ్లో జాయిన్ అవుతానని చెప్పు అనేసరికి ఇదేంటి వీడు జాబ్లో వెంటనే జాయిన్ అవుతాడు అనుకుంటే వారం తర్వాత జాయిన్ అవుతాను అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు వీడు వారం తర్వాత జాయిన్ అవుతాడా ఏంటి అంటూ ఇంకా అనుకుంటుంది జోష్న. అనుకునేసరికి ఇంకా శ్రీధర్ ముమ్మరం చేసేస్తాడు. ముమ్మరం చేసేసేసరికి ఇంకా జోష్న కార్తీక్ ఏదైతే చెప్తాడో అదే చేస్తుంది. కాశీ అని చెప్పాను కానీ ఏంటక్క అని చెప్పనేసరికి నేను నీతో మాట్లాడాలని డైరెక్ట్గా బయట కలిసి మొత్తం విషయం చెప్తుంది. అలా చేస్తే మామయ్య గారు నన్ను బ్రతకనివ్వరక్క, నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అనగాని అలాంటిది ఏమీ ఉండదు. నువ్వని తెలియకుండా ఫైల్స్ని అది స్మాష్ చేసేసాయి, ఇంకా ఫైల్స్ని మొత్తం డిలీట్ చేసేసాయి, వాటికి అవే డిలీట్ అయిపోయాయని చెప్పడానికి ఉంటుంది. నువ్వు మాత్రం కొంచెం దూరంగా డిస్టెన్స్గా ఉండు అది అని చెప్పనేసరికి ఇంకా సరే అని ఇంకా ఏదో చేసినట్టుగా మామయ్య గారు అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకిద్దరు ప్లాన్ చేసుకున్నది కదా చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా జోష్న దగ్గర సంతోషపడిపోతుంది. సంతోషపడడంతో మామయ్య గారు అన్ని ఆధారాలు సేకరించేశారా అనగానే అన్నీ రెడీ కాసి మనం రేపే శివనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని బయట పెట్టడమే. మా మామయ్య గారి ముందు ఈ విషయాన్ని బయట పెడితే చాలు, అంతకు మించి మనకేమీ చేయనవసరం లేదు అని చెప్పనేసరికి సరే మామయ్య గారు అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే హాల్లో కూర్చునుంటారు శివనారాయణ ఇంకా దశరథ. కూర్చునుండేసరికి ఆఫీస్కి వెళ్ళరా తాత అని చెప్పనేసరికి శ్రీధర్ వస్తానన్నాడు, మాట్లాడే పనుందన్నాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడతాడు, ఇక్కడ అవమానం పొందడం తప్ప. కాశీ ఆ ఫైల్స్ అన్నీ కూడా ఎప్పుడో స్మాష్ చేసేసాడు, ఇంక అందులో ఏ ఫైల్స్ లేవు. నేను తప్పు చేశానని నిరూపించడానికి ఏ ఒక్క ఆధారం లేదు మామయ్య దగ్గర అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతుంది. నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు తాత, మామూలుగానే అడుగుతున్నాను అని చెప్పనేసరికి అవునా సర్లే అని చెప్పి ఇంక మాట్లాడుకున్న తర్వాత ఈలోపు కార్ రానే వస్తుంది. శ్రీధరు ఇంకా కాశీ ఇద్దరు కూడా వస్తారు. రావడంతో కాశీ ఆ ఫైల్స్ చూపించు అనగానే ఏ ఫైల్స్ అని చెప్పనేసరికి జోష్న 2,34,00,000 వాడుకుందని చెప్పాను కదా మామయ్య గారు,
వాడుకున్నది 2 కోట్లు కాదు 10 కోట్లు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఇదేంటి 10 కోట్లు అని చెప్పేస్తున్నాడు, ఆయన ఆధారాలు లేవు కదా అనగాని, ఏంటి మామయ్య నా మీద నింద వేస్తున్నావా? నింద వేస్తే నిజమైపోతుందా? నేను వాడుకున్నానో ఎవరు వాడుకున్నారో తెలియదు కదా అని చెప్పనేసరికి, ఏంటి జోష్న నువ్వు వాడుకోకుండానే నువ్వు వాడుకున్నావని నీ మీద మాట అంటాడా ఏంటి మా బావ అని చెప్పాను. కానీ ఏమో నాన్న, ఎవరికి తెలుసు, మామయ్య దగ్గర సాక్ష్యాలు లేకుండా ఏం మాట్లాడుకోకూడదు కదా అని చెప్పాను. కానీ సాక్ష్యాలు లేవని ఎవరు చెప్పారు? సాక్ష్యాలు ఉన్నాయి మేడం అంటూ కాశీ కాస్త ల్యాప్టాప్ తీసుకుని ఓపెన్ చేసి మొత్తం సాక్ష్యాలను చూపిస్తాడు. చూపించేసరికి, ఏంటి సాక్ష్యాలు డిలీట్ చేసామని చెప్పాను, ఎలా వీడు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నావా జోష్నక్క? ఇలానే కదా నన్ను ప్రేమగా పిలిచి మరీ మామయ్య దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేశామని చెప్పావు. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. నా వీక్నెస్ మీద దెబ్బ తీయాలని, నీకు ఫేవర్గా పని చేయించుకోవాలనేది నీ కోరిక. ఆ రకంగానే నువ్వు ఫేవర్గా చేయించుకున్నావు నా చేత. ఎందుకంటే ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేస్తే ఇంకా నీకు ఏ ఇబ్బంది ఉండదని. కానీ తాతయ్య గారు, ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ డబ్బులు మొత్తం దేనికంటే చాలా ఖర్చు పెట్టారు. అదే కాదు, మొన్న 2,34,00,000కి ఒక ప్రాపర్టీ కొన్నాను అని, అది అమ్మ పేరు మీద ఉందని కూడా చెప్పారు కదా, అది అబద్ధం. అది ఉన్నది జోష్న పేరు మీద. మొత్తం టోటల్ రైట్స్ అన్నీ కూడా జోష్న పేరు మీదే ఉన్నవి. దానికి సంబంధించినవేమీ కూడా మన పేర్ల మీద లేవు. అన్నీ కూడా జోష్న పేరు మీదే. కానీ జోష్న ఇదంతా చేసి కూడా పెద్దమ్మ పేరు ఎందుకు చెప్పిందో అర్థం కావట్లేదు. ఇంకెందుకు చెప్తుంది? తప్పించుకోవడానికే చెప్పుంటుంది, అంతకుమించి ఎందుకు చెప్తుందిలే అని చెప్పి శివనారాయణ అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పాను. కానీ నేను మాట్లాడేది అబద్ధం అనుకున్నావా? నీ కూతుర్ని బ్లేమ్ చేయలేదు. ఇక్కడ అంతా క్లియర్గా ఉన్నాయి. డాక్యుమెంట్స్ కూడా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవిగో బావా. చెల్లమ్మ పేరు మీద కొన్నాను అని చెప్పిన ప్రాపర్టీ అంతా ఇందులోనే ఉంది. జోష్నక్క కావాలనే నన్ను రెచ్చగొట్టి, నేను మా మామయ్య గారి దగ్గర పనిచేయడం నీకు తలవంపులని, నాకు తన ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చూసి దానికి అవకాశంగా ఈ ల్యాప్టాప్లో ఉన్న జోష్నక్క అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా డిలీట్ చేయమని నాకు చెప్పింది. నిజానికైతే నేను డిలీట్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే మా మామయ్య గారిని మోసం చేయలేను. ఒక సంస్థని మోసం చేసిన జోష్నక్క తన డీటెయిల్స్ అంటే తనకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ డిలీట్ చేయమందంటే అందులో చాలా పెద్ద తప్పు ఉందని అర్థమవుతుంది. ఆల్రెడీ మామయ్య గారు చెప్పారు జోష్న కంపెనీ అమౌంట్ విషయంలో ప్రాబ్లమ్స్ తీసుకొచ్చిందని. కానీ అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు జోష్నక్క నాతో మాట్లాడిన తర్వాత అది ఎంత పెద్ద ప్రాబ్లమో ఏంటో తెలుసుకున్నాను. అప్పుడు నాకు అంతా అర్థమైంది. జోష్నక్క చాలా పెద్ద స్కెచ్ వేసిందని, జోష్నక్క కావాలనే నాటకాలు ఆడింది, కావాలనే నాకు ఎరవేసింది అని అర్థమైంది అనగానే, కాశీ అనగానే, చాలక్క నీ మాయ మాటలు నమ్మేసి మోసపోలేను నేను. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసక్క. నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను, కానీ ముంచేదానివని తెలుసుకోలేకపోయాను. మామయ్య గారి మీద నాకు కోపం వచ్చి నా భార్యాభర్తలు ఇద్దరూ విడిపోవాలనే కదా. ఇప్పుడు నేను జాబ్ వదిలి వెళ్తే స్వప్న నాతో సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? ఏ భర్తకైనా, ఏ భార్యకైనా భర్త జాబ్ చేయాలని, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. స్వప్న కూడా అదే కోరుకుంటుంది. నేను మామయ్య దగ్గర వర్క్ నేర్చుకుంటున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదంటూ కాశీ కాస్త జోష్నకు ఊహించే షాకిచ్చేసరికి, ఇదేంటి ఇలా చేశాడు, వీడు గనక ఫైల్స్ స్మాష్ చేసుంటే ఎలాంటి ఇబ్బంది లేకపోయేది, అటు కంపెనీ వ్యవహారాలు ఉండేవి కాదు, ఇటు జోష్న విషయంలో ఇంత పెద్ద ప్రాబ్లం జరిగేది కాదు అంటూ ఇంకా కాశీ అయితే అనుకుంటాడు. చూసావక్క, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయాలని, ఎదుటి వాళ్ళని మోసం చేయాలని నువ్వు చూసిన ప్రతిసారి కూడా నీకు అదే తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. నీకు ఎలాంటి శిక్ష విధిస్తారో నాకైతే తెలియదు అని చెప్పి కాశీ కాస్త ల్యాప్టాప్ నువ్వు తీసుకునేసరికి, ఇప్పుడు చెప్పు జోష్న అంటూ కార్తీక్ మాట్లాడతాడు. ఇంకేం మాట్లాడుతుంది కార్తీక్, ఇప్పటికే తన తప్పులన్నీ బయట పడిపోయి కదా, ఎలా కవర్ చేయాలి, ఏం చేయాలి అని
ఆలోచించడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు జ్యోష్ణకు అంటూ శ్రీధర్ కాస్త అంటాడు. మరి శివనారాయణ, సుమిత్ర, దశరథు ముగ్గురు కలిసి జ్యోష్ణకు ఎలాగ బుద్ధి చెప్తారు? మరి జ్యోష్ణ ఇంత డబ్బులు నష్టం చేసింది కదా, ఇంత డబ్బు ఎక్కడిది ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్దామనుకున్నావు? అంటే ఈ బుర్రతో నెక్స్ట్ ఇయర్ కూడా సీఈఓ నువ్వే అవుతావు కాబట్టి ఇవన్నీ కవర్ చేద్దామనుకున్నావా? కంపెనీ దివాలా తీయడానికి కారణం అయ్యావు కదా. చిచ్చి, ఆడపిల్లవని చూస్తున్నాను, వీలైనంత తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి అని చెప్పి శివనారాయణ అనుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.